కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆశీర్వదించి రెండవసారి శాసనసభకు పంపడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతుంటే అందులో ఆ కష్టాలన్నీ తీరుస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఆ రోజు చేయడం జరిగింది. గ్రీన్ పార్క్ కాలనీకి సంబంధించిన ఎఫ్టీఎల్ సమస్య అనుకోండి, ఇలా అనేక రకాల సమస్యలు, ఆ సమస్యలకు అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. ఈ వాగ్దానాలను నెరవేర్చి ఎల్బీ నగర్ ప్రజలకు గతంలో ఏదైతే అభివృద్ధి చేసామో అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యమని చెప్పేసి బాగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నన్ను ఆశీర్వది కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి చేరుతున్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.